గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం పాఠంలో డిమాండ్ రకాల గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ డిమాండ్. ఆర్థిక శాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి భావన డిమాండ్. మానవులుగా మనకు అనేక కోరికలు ఉంటాయి. కోరికలను తీర్చుకోవడానికి వస్తు సేవలను ఉపయోగిస్తుంటాము. వస్తు సేవలను ఉపయోగించవలనంటే వాటిని కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇలా కొనుగోలు చేయడాన్ని డిమాండ్ లేదా గిరాకీ అంటాము. సాధారణంగా వస్తువుల పట్ల మనకు కల కోరికనే డిమాండ్ అని భావిస్తూ ఉంటాము. కానీ ఆర్థిక శాస్త్ర పరిభాషలో ఒక వస్తువును కొనాలనే ఆసక్తితో పాటు కొనుగోలు శక్తి కూడా కలిగి ఉండి కొనుగోలు చేయబడిన వస్తు పరిమాణాన్ని మాత్రమే డిమాండ్ అంటాము. ఇక్కడ ఒక ఉదాహరణను పరిశీలించినట్లయితే, కారు కొనాలనే ఆసక్తి గల వ్యక్తులు 1000 మంది అనుకుందాం. కారు కొనుగోలు చేయగల వ్యక్తులు, కొనుగోలు శక్తి గల వ్యక్తులు 50 మంది అయితే, కొనుగోలు చేసిన వ్యక్తులు 2 అయితే, ఈ సందర్భంలో కార్లకు గల డిమాండ్ ఎంత అంటే 2. అంటే నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద కొనుగోలు చేయబడిన వస్తు పరిమాణాన్ని డిమాండ్ అంటాము. డిమాండ్ నిర్ణయించే అంశాలను పరిశీలించినట్లయితే, డిమాండ్ ప్రధానంగా వస్తువు ధరపైన, వినియోగదారుని ఆదాయంపైన, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలపైన, వినియోగదారుల అభిరుచుల అలవాట్లపైన, సంపదపైన, జనాభాపైన, సాంకేతిక మార్పులపైన, వాతావరణ శీతోష్ణ స్థితి పరిస్థితులపైన, ఆర్థిక వ్యాపార పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి. అంటే ఇవన్నీ డిమాండ్ నిర్ణయించే అంశాలు. ఇక డిమాండ్లో రకాలను పరిశీలించినట్లయితే, డిమాండ్ నిర్ణయించే ముఖ్యమైన అంశాలు 3. అవి వస్తువు ధర, వినియోగదారుని ఆదాయం, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు. ఈ 3 అంశాల ఆధారంగా డిమాండ్ను 3 రకాలుగా మనం ప్రధానంగా పేర్కొంటాము. అవే 1 ధర డిమాండ్, ప్రైస్ డిమాండ్. ఇక 2వది ఆదాయ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్. 3వది జాత్యంతర డిమాండ్, క్రాస్ డిమాండ్. వీటిని గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది ధర డిమాండ్, ప్రైస్ డిమాండ్. వస్తువు ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని ధర డిమాండ్ అంటారు. ధర డిమాండ్ను మనం ఒక సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు. dx = ఫంక్షన్ ఆఫ్ px. అంటే ఎక్స్ వస్తువు యొక్క ధర ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్ ఎక్స్ వస్తువు యొక్క ధర పైన ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ సమీకరణం రూపంలో dx = ఫంక్షన్ ఆఫ్ px అని వ్రాయవచ్చు. ఇక్కడ ధర తగ్గే కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. అంటే ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది అనే విషయాన్ని మనకు ధర డిమాండ్ తెలియజేస్తుంది. ఇక ధర డిమాండ్ను గురించి తెలుసుకున్నటకు మనకు డిమాండ్ పట్టిక మరియు డిమాండ్ రేఖ ఉపయోగపడతాయి. ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని తెలియజేసే పట్టికను, అంటే వ్యక్తి విషయంలో ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని తెలియజేసే పట్టికను వైయక్తిక డిమాండ్ పట్టిక అంటాము. ఈ వైయక్తిక డిమాండ్ పట్టికను పరిశీలిస్తే ధర తగ్గే కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. ఇక మార్కెట్ డిమాండ్ పట్టిక, మార్కెట్లో వివిధ వినియోగదారుల యొక్క ఒక వస్తువు యొక్క ధర విషయంలో వివిధ వినియోగదారుల డిమాండ్ను కలపడం వలన ఏర్పడేటటువంటి డిమాండ్ పట్టికను మనం మార్కెట్ డిమాండ్ పట్టిక అంటాము. ఇక్కడ ధరలో మార్పులకు అనుగుణంగా వినియోగదారుల డిమాండ్లో ఏర్పడే మార్పులు, వాటి మొత్తాన్ని కూడడం వల్ల ఏర్పడేటటువంటి మార్కెట్ డిమాండ్ను మనం పరిశీలించవచ్చు. మార్కెట్ డిమాండ్ పట్టిక కూడా ధర తగ్గే కొద్దీ డిమాండ్ పెరుగుతుందనే విషయాన్ని, లేదా ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తాయి. ఇక డిమాండ్ రేఖ, వైయక్తిక డిమాండ్ రేఖ. వైయక్తిక డిమాండ్ పట్టికను మనం రేఖాపటంలో చూపినట్లయితే దాన్ని వైయక్తిక డిమాండ్ రేఖ అంటాము. ఇక్కడ x అక్షం పైన డిమాండ్ను, y అక్షం పైన ధరను తీసుకుంటున్నాం. DD రేఖ డిమాండ్ రేఖ. ఇక్కడ ధర 10 రూపాయలుగా ఉన్నప్పుడు డిమాండ్ 5 కేజీలుగా ఉంది. ధర 10 రూపాయల నుండి 20 రూపాయలకు పెరిగినప్పుడు డిమాండ్ 5 కేజీల నుండి 4 కేజీలకు తగ్గింది. అదేవిధంగా ధర 30 కేజీలకు పెరిగినప్పుడు డిమాండ్ 3 కేజీలకు తగ్గింది. ధర 40 రూపాయలకు పెరిగితే డిమాండ్ 2 కేజీలుగా తగ్గింది. ఇక ధర
రూ. 50గా ఉన్నప్పుడు, అంటే రూ. 50 పెరిగినప్పుడు డిమాండ్ 2 కేజీల నుండి కేజీకి తగ్గింది. అంటే వైయక్తిక డిమాండ్ రేఖ ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధాన్ని తెలియజేస్తుంది. అందువలన డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఇక మార్కెట్ డిమాండ్ పట్టికను రేఖాపటం రూపంలో చూపినట్లయితే మనకు వచ్చేదాన్ని మార్కెట్ డిమాండ్ రేఖ అంటాము. ఇక మార్కెట్ డిమాండ్ రేఖ ఇక్కడ మనకు డిడి డిమాండ్ రేఖ. ధర రూ. 10గా ఉన్నప్పుడు మార్కెట్ డిమాండ్ 30 కేజీలుగా ఉంది. ధర 10 కేజీల నుండి 20 కేజీలకు పెరిగినప్పుడు మార్కెట్ డిమాండ్ ఈ 30 కేజీల నుండి 24 కేజీలకు తగ్గింది. ధర రూ. 20 నుండి రూ. 30కు పెరిగినప్పుడు మార్కెట్ డిమాండ్ 24 కేజీల నుంచి 18 కేజీలకు తగ్గింది. ధర రూ. 40కు పెరిగినప్పుడు మార్కెట్ డిమాండ్ 12 కేజీలకు తగ్గింది. ధర రూ. 50కు పెరిగినప్పుడు మార్కెట్ డిమాండ్ 6 కేజీలకు తగ్గింది. అంటే మార్కెట్ డిమాండ్ రేఖ కూడా ధరకు డిమాండ్కు మధ్య గల విలోమ సంబంధాన్ని తెలియజేస్తుంది. మార్కెట్ డిమాండ్ రేఖ సైతం ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉండే రుణాత్మక వాలను కలిగి ఉంటుంది. ఇక రెండవ డిమాండ్ రకాలలో రెండవది ఆదాయ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్. వినియోగదారుని ఆదాయానికి వస్తువు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని ఆదాయ డిమాండ్ అంటాము. ఆదాయ డిమాండ్ను మనం ఒక సమీకరణం ద్వారా రాయవచ్చు. dx ఫంక్షన్ ఆఫ్ y. అంటే ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్ వినియోగదారుని ఆదాయం పైన ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనం dx ఫంక్షన్ ఆఫ్ y అనేటటువంటి సమీకరణం ద్వారా తెలియజేస్తాము. వినియోగదారుని ఆదాయం పెరిగే కొద్దీ వస్తువు డిమాండ్ పరిమాణం కూడా పెరగడాన్ని మనం గమనించవచ్చు. అంటే వినియోగదారుని ఆదాయం పెరిగితే వస్తువు డిమాండ్ కూడా పెరుగుతుంది. అంటే వస్తువు డిమాండ్కు వినియోగదారుని ఆదాయానికి మధ్య అనులోమ సంబంధం లేదా ధనాత్మక సంబంధం, పాజిటివ్ రిలేషన్ ఉంటుంది. ఇక అయితే ఆదాయ డిమాండ్ బట్టి వస్తువుల స్వభావాన్ని మనం 2 రకాలుగా విభజించవచ్చు. సాధారణంగా వినియోగదారుని ఆదాయం పెరిగితే డిమాండ్ పెరిగే వస్తువులను మేల్రకపు వస్తువులని, ఆదాయం పెరిగే కొద్దీ డిమాండ్ తగ్గే వస్తువులు కూడా కొన్ని ఉంటాయి. అటువంటి వస్తువులను నాసిరకపు వస్తువులు అంటాము. మేల్రకపు వస్తువుల విషయము, సుపీరియర్ గూడ్స్ విషయంలో ఆదాయ డిమాండ్ రేఖ ధనాత్మక వాలను కలిగి ఉంటుంది. అంటే మేల్రకపు వస్తువుల విషయంలో వినియోగదారుని ఆదాయం పెరుగుతున్నప్పుడు డిమాండ్ కూడా పెరుగుతుంది. అలా పెరిగితే వాటిని మనం మేల్రకపు వస్తువులు అంటాము. ఇక మేల్రకపు వస్తువులకు వినియోగదారుని ఆదాయానికి, అంటే మేల్రకపు వస్తువుల డిమాండ్కు వినియోగదారుని ఆదాయానికి మేల్రకపు వస్తువుల డిమాండ్కు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఈ పటం ద్వారా చూద్దాం. ఇక్కడ x అక్షంపై ఆదాయ డిమాండ్ను, y అక్షంపై ఆదాయాన్ని తీసుకుందాం. ఇక్కడ YD రేఖ ఆదాయ డిమాండ్ రేఖ. వినియోగదారుని ఆదాయం మొదట YDగా ఉంది, అప్పుడు డిమాండ్ OMగా ఉంది అనుకుందాం. వినియోగదారుని ఆదాయం YD నుండి YD1కు తగ్గినప్పుడు వినియోగదారుని డిమాండ్ OM నుండి OM1కు తగ్గింది. అదేవిధంగా వినియోగదారుని ఆదాయం YD నుండి YD2కు పెరిగితే వినియోగదారుని ఆదాయం YD నుంచి YD2కు పెరిగినప్పుడు వస్తువు డిమాండ్ M నుంచి M2కు పెరిగింది. ఇలా అంటే మేల్రకపు వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉండి ధనాత్మక వాలను కలిగి ఉంటుంది. అంటే మేల్రకపు వస్తువుల విషయంలో సాధారణంగా ఆదాయ డిమాండ్ రేఖ ధనాత్మక వాలను కలిగి ఉంటుంది. మేల్రకపు వస్తువుల విషయంలో కూడా ధనాత్మక వాలను కలిగి ఉంటుంది. ఇక నాసిరకపు వస్తువులు, ఇన్ఫీరియర్ గూడ్స్. నాసిరకపు వస్తువుల విషయంలో వినియోగదారుని ఆదాయం తగ్గుతున్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ వినియోగదారుని ఆదాయం పెరిగే కొద్దీ డిమాండ్ తగ్గే వస్తువులను మనం నాసిరకపు వస్తువులు అంటాం.
సాధారణంగా ఆదాయం తగ్గే కొద్దీ నాసిరకపు వస్తువులను కొనుగోలు చేయటం జరుగుతుంది. అందువలన అటువంటి వస్తువులను నాసిరకపు వస్తువులు అంటాము. నాసిరకపు వస్తువుల విషయంలో వినియోగదారుని ఆదాయానికి డిమాండ్కు మధ్య విలోమ సంబంధం లేదా రుణాత్మక సంబంధం, నెగటివ్ రిలేషన్ ఉంటుంది. ఇక్కడ పటంలో పరిశీలించినట్లయితే ఎక్స్ అక్షంపై డిమాండ్ను, వై అక్షంపై ఆదాయాన్ని తీసుకుందాం. ఇక్కడ వైడి రేఖ ఆదాయ డిమాండ్ రేఖ. మొదట వినియోగదారుని ఆదాయం ఓవైగా ఉంది, అటువంటప్పుడు డిమాండ్ ఓఎంగా ఉంది. ఆదాయము ఓవై నుంచి OY1కు తగ్గినప్పుడు డిమాండ్ ఓఎం నుండి OM1కు పెరిగింది. అలా పెరిగితే అటువంటి వస్తువు నాసిరకపు వస్తువుగా మనం భావించవలసి ఉంటుంది. ఇక వినియోగదారుని ఆదాయం OY నుండి OY2కు పెరిగితే ఒక వస్తువు డిమాండ్ OM నుండి OM2కు తగ్గింది. ఇలా జరిగితే అది నాసిరకపు వస్తువు. అంటే నాసిరకపు వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలు ఉండి రుణాత్మక వాలును కలిగి ఉంటుంది. ఇక జాత్యంతర డిమాండ్. ఒక వస్తువుకు ప్రత్యామ్నాయ పూరక వస్తువులు కూడా ఉంటాయి. ఒక వస్తువు ధరకు దాని యొక్క ప్రత్యామ్నాయ పూరక వస్తువుల డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని జాత్యంతర డిమాండ్, క్రాస్ డిమాండ్ అని పిలుస్తాము. ఈ క్రాస్ డిమాండ్ను మనం ఒక సమీకరణం ద్వారా చెప్పవచ్చు. dx ఫంక్షన్ ఆఫ్ py. ఇందులో dx అంటే x వస్తువు యొక్క డిమాండ్, py అంటే y వస్తువు యొక్క ధర. అంటే దాని x వస్తువు యొక్క ప్రత్యామ్నాయ వస్తువు కావచ్చు, పూరక వస్తువు కావచ్చు, దాని యొక్క ధర. ఈ F ప్రమేయ సంబంధం. అయితే ఇక్కడ జాత్యంతర డిమాండ్ను మనం ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో మరియు పూరక వస్తువుల విషయంలో పరిశీలించవలసి ఉంటుంది. ఒక కోరికను తీర్చడానికి ఉపయోగపడే వివిధ రకాల వస్తువులను మనం ప్రత్యామ్నాయ వస్తువులు అంటాము. ఉదాహరణకు కాఫీకి ప్రత్యామ్నాయ వస్తువులుగా టీ, హార్లిక్స్, బోర్న్విటా మొదలైన వాటిని మనం చెప్పవచ్చు. కాఫీ ధర పెరిగితే టీకు డిమాండ్ పెరుగుతుంది. ఈ విషయాన్ని పట్టికలో గమనించండి. కాఫీ ధర 5 రూపాయలుగా ఉన్నప్పుడు కాఫీ డిమాండ్ 700 కప్పులు. అప్పుడు టీ ధర 5 రూపాయలు, టీ యొక్క డిమాండ్ 700 కప్పులుగా ఉంది అనుకుందాం. ఈ స్థితిలో కాఫీ ధర 5 రూపాయల నుండి 6 రూపాయలకు పెరిగితే కాఫీ డిమాండ్ 700 కప్పుల నుండి 600 కప్పులకు తగ్గుతుంది. అయితే దాని యొక్క ప్రత్యామ్నాయ వస్తువు అయినటువంటి టీ ధరలో మార్పు లేనట్లయితే టీ డిమాండ్ 700 కప్పుల నుండి 800 కప్పులకు చేరుతుంది, అంటే పెరుగుతుంది. ఈ విధంగా పరిశీలించినప్పుడు కాఫీ ధర పెరిగే కొద్దీ కాఫీ డిమాండ్ తగ్గుతుంది. దాని ప్రత్యామ్నాయ వస్తువు అయినటువంటి టీకి డిమాండ్ పెరుగుతుంది. కాఫీ ధర పెరిగే కొద్దీ కాఫీ డిమాండ్ తగ్గుతుంది, టీ డిమాండ్ పెరుగుతుంది. అంటే ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఒక వస్తువు ధరకు మరొక వస్తువు డిమాండ్కు మధ్య అనులోమ సంబంధం లేదా ధనాత్మక సంబంధం ఉంటుంది. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఒక వస్తువు ధర పెరిగితే దాని ప్రత్యామ్నాయ వస్తువు యొక్క డిమాండ్ పెరుగుతుంది అని తెలుసుకున్నాం. ఈ పటాన్ని పరిశీలించినట్లయితే మనకు ఆ విషయం అర్థమవుతుంది. దీన్ని ఒక రేఖాపటంలో చూద్దాం. ఇక్కడ x అక్షంపై టీ డిమాండ్ను, y అక్షంపై కాఫీ ధరను తీసుకున్నాం. ఇక్కడ CD రేఖ జాత్యంతర డిమాండ్ రేఖ. మొదట కాఫీ ధర ఓపీగా ఉంది, అటువంటప్పుడు టీ డిమాండ్ ఓఎంగా ఉంది. ఈ స్థితిలో కాఫీ ధర ఓపీ నుండి OP1కు తగ్గితే టీ డిమాండ్ ఓఎం నుండి OM1కు తగ్గుతుంది. అదేవిధంగా కాఫీ ధర ఓపీ నుండి OP2కు పెరిగితే టీ డిమాండ్ ఓఎం నుండి OM2కు పెరుగుతుంది. ఇక పూరక వస్తువుల విషయంలో జాత్యంతర డిమాండ్ పరిశీలిద్దాం. మొదట పూరక వస్తువులు అంటే ఒక కోరికను తీర్చడానికి ఉపయోగపడే వివిధ సముదాయపు వస్తువులను
పూరక వస్తువులు, కాంపోనెంట్ గూడ్స్ ఆర్ కాంప్లిమెంటరీ గూడ్స్ అని పిలుస్తాము. ఉదాహరణకు పెట్రోలు, కారు అనేవి పూరక వస్తువులగా పూరక వస్తువులకు ఉదాహరణ. అంటే ఒక కోరికను తీర్చుకోవడానికి ఈ రెండు వస్తువులు, అంటే ప్రయాణం అనేటటువంటి కోరికను తీర్చుకోవడానికి ఈ రెండు వస్తువులు అవసరమవుతాయి. పెట్రోలు లేనిదే కారుకు, కారు లేనిదే పెట్రోలుకు ఉపయోగం స్వతంత్రంగా ఉండకపోవచ్చు. ఈ స్థితిలో పెట్రోల్ ధర పెరిగితే కార్లకు డిమాండ్ తగ్గుతుంది. ఈ విషయాన్ని మనం ఈ పట్టికలో చూద్దాం ఒకసారి. ఇక్కడ పెట్రోల్ ధర మొదట 70 రూపాయలుగా ఉంది. పెట్రోల్కు డిమాండు 1000 లీటర్లుగా ఉంది. కారు ధర 5 లక్షలు, కార్లకు డిమాండు 10 కార్లు అనుకుందాం. ఈ స్థితిలో పెట్రోల్ ధర 70 రూపాయల నుండి 100 రూపాయలకు పెరిగింది. డిమాండ్ 1000 లీటర్ల నుండి 800 లీటర్లకు తగ్గింది. అటువంటప్పుడు కార్ల ధర స్థిరంగానే ఉంటే కార్లకు డిమాండు 10 నుండి 8కి తగ్గింది. ఇంకా పెట్రోల్ ధర పెరిగే కొద్దీ పెట్రోల్కు డిమాండ్ తగ్గింది. అదేవిధంగా కార్లకు కూడా డిమాండ్ తగ్గింది. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ ధర పెరిగినప్పుడు పెట్రోల్ను ఉపయోగించేటటువంటి కార్ల యొక్క నిర్వహణ వ్యయం పెరుగుతుంది. అందువలన కార్లకు డిమాండ్ తగ్గుతుంది. ఇక్కడ పెట్రోల్ ధర పెరిగే కొద్దీ పెట్రోల్కు డిమాండ్ తగ్గుతుంది. అందువలన కార్లకు కూడా డిమాండ్ తగ్గుతుంది. అంటే పూరక వస్తువుల విషయంలో ఒక వస్తువు ధరకు మరొక వస్తువు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం లేదా రుణాత్మక సంబంధం ఉంటుంది. ఇక ఇదే విషయాన్ని మనం ఒక రేఖాపటం ద్వారా చూడవచ్చు. ఇక్కడ ఎక్స్ అక్షం పైన మనం కార్ల డిమాండ్ను, వై అక్షం పైన పెట్రోల్ ధరను తీసుకున్నాం. ఇక్కడ సిడి రేఖ జాత్యంతర డిమాండ్ రేఖ. మొదట పెట్రోల్ ధర పిగా ఉన్నప్పుడు కార్ల డిమాండు ఓఎంగా ఉంది. ఇక పెట్రోల్ ధర ఓపీ నుంచి ఓపీ1కు తగ్గినప్పుడు కార్ల డిమాండ్ ఓఎం నుండి ఓఎం1కు పెరిగింది. అదేవిధంగా పెట్రోల్ ధర ఓపీ నుండి ఓపీ2కు పెరిగినప్పుడు కార్ల డిమాండ్ ఓఎం నుండి ఓఎం2కు తగ్గడాన్ని మనం గమనించవచ్చు. అంటే పూరక వస్తువుల విషయంలో జాత్యంతర డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉండి రుణాత్మక వాలును కలిగి ఉంటుంది. ఇక డిమాండ్లో ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్ రకాలు కాగా ఇతర డిమాండ్ రకాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రత్యక్ష డిమాండ్, పరోక్ష డిమాండ్ లేదా ఉత్పన్న డిమాండ్. వినియోగ వస్తువులకు ఉండేటటువంటి డిమాండ్ను ప్రత్యక్ష డిమాండ్ అంటాము. ఇక వినియోగ వస్తువులకు ఏర్పడే డిమాండ్ వలన వాటిని తయారు చేసేటటువంటి యంత్రాలు, యంత్ర పరికరాలకు ఏర్పడేటటువంటి డిమాండ్ను పరోక్ష డిమాండ్ లేదా ఉత్పన్న డిమాండ్ అంటాము. డైరెక్ట్ డిమాండ్ అండ్ డెరివేటెడ్ డిమాండ్. ఇక రెండవది గృహ అవసర వస్తువుల డిమాండ్, పారిశ్రామిక అవసర వస్తువుల డిమాండ్. గృహాలలో వినియోగించుకునేటటువంటి వస్తువులకు ఏర్పడేటటువంటి డిమాండ్ను డొమెస్టిక్ డిమాండ్ అంటాము. పారిశ్రామిక అవసరం నిమిత్తం ఉపయోగించేటటువంటి వస్తువులకు ఏర్పడే డిమాండ్ను మనం పారిశ్రామిక డిమాండ్, ఇండస్ట్రియల్ డిమాండ్. అంటే ఒక వస్తువు గృహ అవసరాలకు మరియు పారిశ్రామిక అవసరాలకు రెండింటికి ఉపయోగపడుతున్నప్పుడు దానికి గృహ డిమాండ్ ఎంత, గృహ అవసర డిమాండ్ ఎంత ఉంది, పారిశ్రామిక అవసర డిమాండ్ ఎంత ఉందో మదింపు చేసేటప్పుడు ఈ భావనను లేదా ఈ రకాలను ఉపయోగించడం జరుగుతుంది. స్వతంత్ర డిమాండ్, ప్రేరిత డిమాండ్. ఒక వస్తువుకు ఉండేటటువంటి డిమాండ్ను స్వతంత్ర డిమాండ్, ఇండిపెండెంట్ డిమాండ్ అంటాము. ఆ వస్తువును ఉపయోగించే రంగాలలో ఏర్పడేటటువంటి డిమాండ్ను బట్టి లేదా ఆ వస్తువును అంటే ఏ వస్తువుకైతే స్వతంత్ర డిమాండ్ ఉంటుందో ఆ వస్తువు మీద ఆధారపడి ఆ వస్తువు డిమాండ్ పెరగటం వలన
దానికి అనుబంధంగా ఉన్నటువంటి వస్తువులలో లేదా దానికి సంబంధం కలిగినటువంటి వస్తువుల్లో ఏర్పడేటటువంటి లేదా సేవల్లో ఏర్పడేటటువంటి డిమాండ్ను ప్రేరిత డిమాండ్, ఇండ్యూస్డ్ డిమాండ్ అని చెబుతాము. ఇక తర్వాత నశ్వర వస్తువుల డిమాండ్, మన్నిక గల వస్తువుల డిమాండ్. త్వరగా చెడిపోయేటటువంటి లేదా ఎక్కువసార్లు ఉపయోగపడకుండా ఉండేటటువంటి వస్తువులను నశ్వర వస్తువులు అంటాము. ఈ నశ్వర వస్తువులకు గలటువంటి డిమాండ్ను మనం నశ్వర వస్తువుల పట్ల డిమాండ్ ఆఫ్ పెరిషబుల్ గూడ్స్ అంటాము. ఇక మన్నిక గల వస్తువులకు ఉండేటటువంటి డిమాండ్ ఆఫ్ డ్యూరబుల్ గూడ్స్ అంటాము. అంటే నశ్వర వస్తువులకు డిమాండ్, మన్నిక గల వస్తువుల పట్ల ఉండే డిమాండ్ ఉపయోగించేటటువంటి భావన ఇది. అంతిమ వస్తువుల డిమాండ్, మాధ్యమిక వస్తువుల డిమాండ్. అంతిమ వస్తువుల కంటే పూర్తిగా తయారైన వస్తువులకు ఉండేటటువంటి డిమాండ్ను డిమాండ్ ఆఫ్ ఫైనల్ గూడ్స్, అంతిమ వస్తువుల డిమాండ్ అంటాము. వివిధ వస్తువులో వివిధ దశలు, వస్తువు ఉత్పత్తిలో ఉండేటటువంటి వివిధ దశల ఆధారంగా ముడి పదార్థాలుగా కాకుండా, పూర్తిగా తయారైన వస్తువులుగా కాకుండా, మాధ్యమిక దశలో ఉన్నటువంటి వస్తువులను, మధ్యస్థ దశలో ఉన్న వస్తువులను మాధ్యమిక దశ వస్తువులు అంటాం. ఈ మాధ్యమిక వస్తువులకు ఉండేటటువంటి డిమాండ్ను మాధ్యమిక డిమాండ్ ఆఫ్ ఇంటర్మీడియటరీ గూడ్స్ అని పిలుస్తాము. ఇవి డిమాండ్లో ముఖ్యమైన రకాలు మరియు ఇతర రకాల గురించిన వివరణ. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.